చేరి వచ్చిన సహోదర సహోదరులు ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 9వ వచనం. లేదంటే చదువుదాం. 20వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్టయితే ఇక్కడ రాయబడిన మాట: విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. 11వ వచనంలో ఏముందంటే, 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుడు లోకములో కుటుంబం కోసమైతేనేమి, మన పోషణ కోసమైతేనేమి, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే 6 దినాల్లో కష్టపడి పని చేయాలి అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ సాయంకాలం వేళ, ఈ మధ్యాహ్నం వేళ మనము ఏం నేర్చుకోబోతున్నామంటే, మన సొంత పని ఎలా చేసుకోవాలి, అలానే దేవుని పని ఎలాగ చేయాలి అనే 2 మాటలు మనము చదువుకొని సెలవు తీసుకుందాం. ఆనాడు 10 ఆజ్ఞలలో దేవుడు రాస్తూ చెప్పబడిన మాట ఏంటంటే, 6 దినాలు నీవు కష్టపడి పని చేయాలి అన్నాడు. అదే పని అయినా కానీ, ఉద్యోగమైనా, కూలి పని అయినా, వ్యాపారమైనా, ఏదైనా కానీ 6 దినాలు నీవు కష్టపడి పని చేయాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలి అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఒక మాట చూద్దాం, చూడండి. ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్టయితే, రోమా 4:4లో అక్కడ రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, పని చేయువానికి ఆ జీతము రుణమే కానీ దానమది ఎంచబడదు అన్నాడు. పని చేయువానికి జీతము రుణమే అన్నాడు. కాబట్టి ప్రియులారా, పని చేసిన దానికి జీతం అనేది మనకు రుణంగా ఇవ్వబడుతుంది అన్నాడు. పని చేసిన వానికి పని చేసిన వాడు జీతం పొందటానికి అర్హుడు అని ఇక్కడ దైవ గ్రంథం తెలియజేయబడతా ఉంది. పని చేసిన వానికి జీతం రుణమే కానీ దానము కాదు అని గుర్తు చేస్తూ ఉంది బైబిల్ గ్రంథం. కాబట్టి 6 దినాలు కష్టపడి పని చేయాలా. 7వ దినం ప్రభు దినం. 7వ దినం ప్రభు దినం. ఆ 7వ దినంలో ప్రభువును మనం ఆరాధించాలి. అయితే మన పని అయినా, దేవుని పని అయినా, దేవుడు మన పోషణ కొరకు మనకిచ్చిన పని అయినా ఎలాగ చేయాలంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 34వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి అనే మాట చూస్తున్నాం.
నమ్మకంగా చేసిరి అనే మాట గమనిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన పని ఏదైనా కానీ మనం ఎలాగ చేయాలంటే నమ్మకంగా చేయాలి. కూలి పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా నమ్మకంగా చేయాలి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. నమ్మకంగా చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది, దానికి ఆశీర్వాదం ఉంటుంది. మన పనికి ప్రభు వృద్ధి కూడా కలుగజేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం గమనించినట్టయితే, దావీదు సౌలు తాను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ఆ పని చేసుకొని వచ్చిన గనుక ఆ సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను అనే మాట. దావీదుకు ఒక పని అప్పగించబడింది. ఆ పనిలో దావీదు ఎలాగా చేసుకొని వస్తున్నాడంటే సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా నమ్మకంగా చేయాలి. రెండవది సుబుద్ధి కలిగి పని చేయాలి. దేవుడు మనకి అప్పగించిన పని, లోక సంబంధంగా మనకు అప్పగించిన పని అయినా కూడా మనం ఎలాగ చేసుకోవాలంటే నమ్మకంగా చేయాలి, సుబుద్ధి కలిగి చేయాలి, కష్టపడి పని చేయాలి. ప్రారంభంలో చెప్పుకున్నాం, కష్టపడి 6 దినాలు కష్టపడి పని చేయాలి అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఇలాగా దావీదు అంట ఎక్కడికి పోయినా కూడా సుబుద్ధి కలిగి, రాజు ఎక్కడికి బొమ్మన్నా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడు. సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ రావటం చేత అతడు అంతకంతకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఏడకపోయినా నమ్మకంగా సుబుద్ధి కలిగి, అనగా మంచి బుద్ధి కలిగి పని చేసుకుంటూ రావటం చేత మొట్టమొదట యోధుల మీద నియమించబడ్డాడు. యోధులు అనగా మంచి యుద్ధం చేసేవారు అందరి మీద నాయకుడిగా నియమించబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత అదే అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం, కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. తర్వాత యోధుల మీద నాయకుడిగా ఉన్న దావీదు ఏమయ్యాడంటే సహస్రాధిపతి అయ్యాడు. ఆ తర్వాత చివరికి రాజు అయ్యాడు. ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప చక్రవర్తి దావీదు ఎక్కడికి పోయినా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకొని రావటం, నమ్మకంగా పని చేసుకొని రావటం దావీదుకు అలవాటు. అందువల్లనే దావీదు అంచెలంచెలుగా ఎదిగినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన పనిలో సుబుద్ధి కలిగి నమ్మకంగా పని చేస్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దావీదు వలె ఆశీర్వదిస్తాడు అనే మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు ఆజ్ఞాపించిన ప్రకారం పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట ఎందును, మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, మీరు పరుల జోలికి పోకుండా
మీ చేతులతో పని చేయటందు ఆశ కలిగి ఉండాలి అన్నాడు. ఆశతో పని చేయాలి అన్నాడు. ఆశ కలిగి ఉండాలి అనే మాట గుర్తు చేశాడు. నమ్మకంగా చేయాలి, సుబుద్ధి కలిగి చేయాలి, కష్టపడి చేయాలి, ఆశ కలిగి పని చేయాలి అనే మాట ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. ఈ పక్కనే 2వ తెస్సలోనిక పత్రికలో కూడా 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారు వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజించవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము అన్నాడు. తెస్సలోనిక సంఘంలో కొందరు పని చేయకుండా పరుల జోలికి పోతూ వారిని ఇబ్బంది పెడుతూ పని చేయకుండా అక్రమంగా ఉండటి చేత పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. వారిని హెచ్చరిస్తూ ఎవడైనా పని చేయకుండా భోజనం చేయకూడదు అని వారిని హెచ్చరించాడు. పని చేయకుండా భోజనం చేయకూడదు అని అన్నాడు. అటివారు పరుల జోలికి పోకుండా అక్రమంగా నడుచుకోకుండా నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను అన్నాడు. ఆజ్ఞపూర్వకంగా హెచ్చరిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, పనివాడు జీతానికి పాత్రుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. పని చేయకుండా భోజనం చేయకూడదని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉన్నది. పౌలు ఆనాడు తెస్సలోనికలో ఉన్న కొందరు సోమరులను హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూడండి, సామెతల గ్రంథంలో 6:6లో ఏముందంటే మనకు తెలిసిన మాట, సోమరి గురించి ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 6:6లో ఏమని రాయబడిందంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనేందువు, ఎప్పుడు నిద్ర లేచిదువు, ఇక కొంచెం నిద్రించదునని, కొంచెం కునికదునని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదు అని నీవు అనుకుంటుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అన్నాడు. కాబట్టి ప్రియులారా, పని లేకుండా సోమరిగా ఉన్నవారికి దేవుడు చీమలను చూపించాడు. సోమరి, చీమల యొద్దకు పో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అన్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను అంటే ఇది న్యాయం, ఇది అన్యాయం అని చెప్పేవారు లేకపోయినా, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, లీడర్ లేకపోయినా, అవి వేసవికాలం ముందు ఆహారమును సిద్ధపరచుకుంటాయి. వేసవికాలం తర్వాత వచ్చే వర్షాకాలం కాబట్టి వర్షాకాలానికి కూడా సరిపడా ముందు జాగ్రత్తగా ఏం చేస్తాయి అంటే కష్టపడి పని చేసి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలాగా ఆహారాన్ని సమకూర్చుకొని అవి ఆ వర్షాకాలంలో లోపలే ఉండి ఆహారాన్ని చక్కగా భుజిస్తాయి. కాబట్టి మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, అలాగా సోమరితనం కాకుండా చీమల్లాగా ఉండండి. ఇంకొంచెం నిద్రించదునని, ఇంకొంచెం కునికదునని చేతులు ముడుచుకొని పడుకుంటావేమో, దారిద్ర్యము దోపిడిగాడు వచ్చినట్టు వస్తుంది అన్నాడు. సోమరితనం వలన
దారిద్ర్యం వస్తుంది అని గుర్తు చేసినట్టుగా మనం చూస్తాం. ఇదే సామెతల గ్రంథంలో మరి గుణవతి అయిన స్త్రీ గురించి ఒక మాట రాశాడు. 31:27లో ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు అన్నాడు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు అన్నాడు. ఇక్కడ 10వ వచనంలో నుంచి అక్కడ రాయబడ్డాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయని గాలి కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. ఇలాగా అనేక విషయాలు రాయబడ్డాయి అని అంటూ చివరికి ఆమె పని చేయకుండా భోజనం చేయదు అన్నాడు. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టును అన్నాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధనిరాలందరూ అనే మాట ఇక్కడ చూస్తూ, కాబట్టి గుణవతి అయిన భార్యను గురించి రాయబడిన మాటలు. ఆమె చేతులతో ఆమె నడికట్టును నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తుంది అని గుర్తు చేశాడు. కాబట్టి ప్రియులారా, పని అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సోమరితనం అనేది దేవునికి కూడా ఇష్టము ఉండేది కాదని గుర్తు చేయబడతా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇంకొక మాట చూపించి మనం దేవుని పని గురించి ఆలోచించేద్దాం. 22వ అధ్యాయం 29వ వచనం గమనించినట్టయితే 22వ అధ్యాయము 29వ వచనం, తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుటి కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అన్నాడు. పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా అన్నాడు. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా, మనకి ఏదైతే ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిలో నైపుణ్యత కలిగి ఉండాలి అన్నాడు. అటువంటి నైపుణ్యత కలిగి ఉంటే మనమంట అల్పుల ఎదుటి కాదంట, రాజుల ఎదుటే నిలబడతాం అన్నాడు. రాజుల ఎదుటే నిలబడతాం. అనేక మంది నిపుణత కలిగిన వారు పనిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, నైపుణ్యం సంపాదించుకోవాలి, నమ్మకం ఉండాలి, కష్టపడి పని చేయాలి, సుబుద్ధి కలిగి పని చేయాలా. ఇవి ఉన్నప్పుడు మనము రాజుల ఎదుట నిలబడతాం. చాలామంది అల్పులు ఈ భారతరత్న పద్మశ్రీ అవార్డులు ఇచ్చేటప్పుడు వారి జీవితాలను గమనించినట్టయితే అతి పేదలు ఉన్నారు, అతి సామాన్యులు ఉన్నారు. అయితే వారి పనిలో నైపుణ్యత సంపాదించుకున్నారు. ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టరు రోడ్డు పక్కన ఒక చెట్టు కింద కూర్చొని వైద్యం చేస్తూ ఉంటాడు. 5 రూపాయలు తీసుకుంటాడు, అవి కూడా లేవంటే ఫ్రీగా వైద్యం చేస్తాడు. మంచి డాక్టర్. చాలామంది రోగులు, చాలామంది ఆయన దగ్గర బాగుపడిన వారు చాలామంది ఉన్నారు. అది చివరికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది డాక్టర్ గారి. కాబట్టి అలాగా పనిలో నమ్మకత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, సుబుద్ధి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు, నైపుణ్యత ఉన్నప్పుడు ఏదో ఒక సమయానికి మనం రాజుల ఎదుట, గొప్పవారి ఎదుట నిలబడతాం అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. బైబిల్ గ్రంథం అసలు ఏమని చెప్తా ఉందంటే ప్రసంగి 9:10లో రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము అన్నాడు. అది నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కానీ ఏం చేయాలంట? శక్తి లోపం లేకుండా చేయాలి. అలాగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం రాజుల ఎదుట నిలబడతాం.
లోకములో సంగతి ఇది. లోకములో గొప్పవారి ఎదుట మనం నిలబడతామని గుర్తు చేయబడింది. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అలాగ చేసిన వారు ఉన్నారు. మరి చేసేవారు గొప్పవారి ఎదుట నిలబడినట్లుగా చూస్తాం. చిన్న ఉదాహరణ చూసాం, దావీదే అందుకు ఉదాహరణ. దావీదు గొర్రెల కాపరే కానీ చివరికి రాజు అయ్యాడు. రాజు అవడానికి కారణం ఏంటంటే సుబుద్ధి కలిగి పని చేసుకొని రావటం దావీదు జీవితంలో మనం గమనిస్తాం. ఇవన్నీ మన సొంత పని ఎలాగ చేయాలని దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇక దేవుని పని గురించి ఆలోచన చేసినట్టయితే అసలు దేవుని పని ఎటువంటిది అని అంటే ఒక మాట చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడిన మాట, అది నేను చేయి పని ఆపవలను. ముందు అన్న మాట చాలన్న. అందుకు నేను చేయి పని గొప్పది అన్నాడు. నేను చేయి పని గొప్పది. దేవుని పని ఎటువంటిదంటే అది గొప్పది అనే మాట ఇక్కడ రాయబడింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే గనుక అది ఆ మాట కోసం ఈ పని బహు గొప్పది. దేవుని పని ఎటువంటిదంటే గొప్పది అన్నాడు నెహెమ్యాలో. ఈ మొదటి దినవృత్తాంతం గ్రంథంలో బహు గొప్పది అని రాయబడింది. బహు గొప్పది. ఇంకొక మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథంలోనే 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయము 19వ వచనం గమనించినట్టయితే, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఎట్లాంటిని పని మిక్కిలి గొప్పది అని. కాబట్టి ప్రియులారా, దేవుని పని ఎటువంటిదంటే గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది అనే 3 మాటలు చూసాం. కాబట్టి మన పని చేసుకోవాలి, అలానే దేవుని పని కూడా చేయాలి. దేవుని పని గొప్పది, బహు గొప్పది, అది మిక్కిలి గొప్పది అనే మాట అక్కడ రాయబడింది. ఎలాగ చేయాలి? గొప్పది, ఇది దేవుని పని గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది అని ఉంది. ఎలాగ చేయాలంటే ఇదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తము గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని పని గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పదని చదువుకున్నాం. అయితే నెహెమ్యా అంటున్నాడు, అక్కడున్న ప్రజలను చైతన్యపరుస్తూ, దేవుని ఇదిగాక నాకు సహాయం చేయ దేవుని కరుణాహస్తం గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అన్నాడు. దేవుని పని చేయాలంటే పూనుకోవాలి. మొట్టమొదట హృదయంలో చేయాలన్న సంకల్పం రావాలి. మొట్టమొదట అది రాకపోతే చేయలేం. ఎవరికి నామకార్థంగా చేస్తాం, కానీ మొట్టమొదట పూనుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఈ మంచి కార్యము చేయటకే బలము తెచ్చుకొనిరి అనే మాట చూస్తాం. బలము తెచ్చుకోవాలి.
బలము తెచ్చుకోవాలి. లోపల హృదయంలో పూనుకుంటే బలము తెచ్చుకుంటాం. హృదయంలో కానీ ఏం చేద్దాంలే అనుకుంటే మాత్రం బలం రాదు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట పూనుకోవాలి, ఆ తర్వాత బలము తెచ్చుకోవాలి అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం. దేవుని పని గొప్పది, అది బహు గొప్పది, మిక్కిలి గొప్పది. దీన్ని ఎలా చేయాలంటే పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి దేవుని పని నిమిత్తం. అలాగా చేయాలి. ఆనాడు యెరూషలేము గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, దాని గోడలన్నీ పడద్రోయబడ్డాయి. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గర సెలవు పొంది తన ప్రజల దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గర సెలవు పొందిన సంగతి, రాజు ఎలాగ అనుకూలంగా ఒప్పుకున్నాడో, ఇంకా మందిరానికి అవసరమైన సామాన్లు ఇస్తానని ఎలాగ చెప్పాడు, ఈ సంగతులన్నీ చెప్పగానే వారందరూ కూడా అంతకంటే ముందు దేవుని కరుణాహస్తం ఎలాగా తోడుగా ఉందా కూడా చెప్పాడు. దేవుని హస్తం తోడుగా ఉందన్న సంగతి కూడా చెప్పినప్పుడు అందరూ పూనుకొన్నారు, బలము తెచ్చుకున్నారు అనే మాట చూస్తున్నాం. పూనుకొని బలము తెచ్చుకున్నారు అనే మాట గమనిస్తాం. ఏదైనా అంతే. దైవ కార్యం జరగాలంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా పూనుకోవాలి, తర్వాత బలము తెచ్చుకోవాలి. నీకు చేతైన పని ఏదైనా, బండలు మోసే పని అవసరం లేదు, సలహా ఇచ్చే పని అయినా చేయొచ్చు. బలము తెచ్చుకోవాలి, పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి అన్నమాట. ఇక్కడనే 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడనే వారిని ఆనుకొని జక్కూరు కట్టెను. ఈ అధ్యాయంలో ఆనుకొని అనే మాట 4వ వచనం, తర్వాత 4వ వచనం చివరిలో 5వ వచనం, ప్రతి వచనంలో కూడా ఆనుకొని అని అంట. ఎన్నిసార్లు ఉందంటే 30 సార్లు ఉంది. ఆనుకొని మాట 30 సార్లు ఉంది. దేవుని పని ఎలాగ చేయాలంటే ఒకరినొకరు ఆనుకొని చేయాలి, ఐక్యంగా చేయాలి అని అర్థం. ఆనుకొని చేయాలి. ఎప్పుడు చేయాలి? ఒకరోజేనా, అలా మీటింగులు అప్పుడేనా అంటే అప్పుడే కాదు. ఇక్కడ 30 సార్లు ఉంది అంటే నెల మొత్తం, ప్రతి నెల ఆనుకొని చేయాలి, ఐక్యంగా చేయాలి అని అర్థం. ఐక్యంగా చేయాలి అని అర్థం. ఇదే 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారందరితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరం చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును అన్నాడు. మన పక్షమున యుద్ధం చేయును. నెహెమ్యా అంటున్నాడు, నేను ప్రధానులతో అధికారులతో మిగిలిన వారందరితో ఇట్లా అన్నాను, ఇది దేవుని పని మిక్కిలి గొప్పది, ఇది మనము గోడ మీద ఒకరికొకరం ఎడమగా ఉన్నాము అన్నాడు. ఎడంగా ఉన్నాము అన్నాం. ఎప్పుడు అలా పని చేసే అలా 20 మంది లేదా 30 మంది అంతవరకే కనపడతారు. పని అంటే మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. కారణం ఏంటంటే ఎడంగా ఉన్నాం, వాళ్ళు చేసుకుంటారులే, మనకు సంబంధం లేదులే అన్నట్టుగా ఉంటాం. అలాగ ఉండకూడదు, ఎడమగా ఉండకూడదు. బాకానాదం వినబడగానే, సంఘంలో ప్రకటన చేయగానే దగ్గరికి రావాలి, పని చేయాలి. దేవుడు మన పక్షాన యుద్ధం చేయనంటే పని చేస్తాడు. ఐక్యంగా ఉండాలి, ఎడమగా ఉండకూడదు. ఎప్పుడైతే బాకానాదం వినపడినో వెంటనే దగ్గరికి రావాలి, కూడి రండి అన్నాడు. కూడి రండి అనే మాట వినపడుతుంది. కాబట్టి ప్రియులారా, అన్ని పనులు మనం చేయని అవసరం లేదు, సలహా ఇచ్చే పని అయినా చేయొచ్చు. కాబట్టి ఎడమగా ఉండకూడదు అని, ఆనుకొని ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు సంఘంలో దేవుడు మన పక్షాన పని జరిగిస్తాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేయను అని వారు అన్నారు.
కాబట్టి ప్రియులరా, అలాగా ఉండాలని దైవ గ్రంథం తెలియజేస్తా. సంఘము ఐక్యంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. 133వ కీర్తనలో ఉంది కదా ఒక మాట, చూద్దాం, గుర్తు చేసుకుందాం. 133వ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు ఆ దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అన్నాడు. దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. సహోదరులన్నా సహోదరులన్నా దేవుని దృష్టిలో ఆ సహోదరులే, అందరూ సహోదరులని అర్థం. కాబట్టి ఐక్యతగా కలిగి నివసించుట అనేది సంఘానికి ఎంతో మేలు అన్నాడు. సంఘమే కాదు, సమాజంలో అయినా కుటుంబంలో అయినా ఐక్యత కలిగి నివసించడం అనేది ఆ కుటుంబానికి మేలు, సంఘానికి మేలు, సమాజానికి కూడా మేలు. ఐక్యత లేకపోవటం వల్లనే సంఘమునికైనా కుటుంబానికైనా సమాజంలో అయినా నష్టం. కాబట్టి ఎంతో మేలు, అది మనోహరము అన్నాడు. చూడటానికంట చూడముచ్చటగా ఉంటుందంట. ఐక్యత కలిగి ఉండటం అనేది చూడటానికి మనోహరంగా ఉంటుంది అన్నాడు. అది ఎలాగా వరకు గుర్తు చేశాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. కారిన పరిమళ తైలంలాగా ఉంటుంది అనే మాట మనం చూస్తాం. ఆ కింద 3వ వచనంలో సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అని, అది హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఐక్యత అనేది చాలా అవసరం దేవుని కార్యాలకు. ఐక్యత కలిగాలి, పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి, ఆనుకొని పని చేయాలి, అనగా ఐక్యత కలిగి పని చేయాలి అనే మాట చూస్తాం. పనిలో సహవాసం ఉంటుంది. దేవునిలో ఒక కూడికల్లోనే కాదు సహవాసం, పనిలో కూడా సహవాసం కలిగి ఉండాలి. సపోజు మండే కట్టెలు ఉన్నాయి. మండే కట్టెలు ఉంటే ఒక కట్టెని తీసి ఎడంగా పెడితే ఏమవుతుంది? ఆ కట్టె వెంటనే ఆరిపోతుంది. మళ్ళీ దాన్ని తీసి మండే కట్టెల లోపల పెడితే అది కూడా ఘనంగా మండుతూ ఉంటుంది. కాబట్టి ఐక్యత వల్ల అలాంటి మేలు ఉన్నది, సంఘానికి మేలు ఉన్నదని గుర్తు చేయబడతా ఉంది. దేవుని పని గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది. దాన్ని పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి, ఆనుకొని పని చేయాలి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ అక్కడే ఇంకొక మాట చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను అన్నాడు. సగం ఎత్తు కట్టబడి ఉండెను అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను అనే మాట. అది దేవుని పని చేయాలంటే మనస్సు కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ గుర్తు చేయబడింది. ఆనాడు నెహెమ్యా కాలంలో జనులందరూ కూడా మనస్సు కలిగి ఉండటానికి వారిని నెహెమ్యా ప్రేరేపించాడు. చక్కగా వారిని ప్రోత్సాహపరిచాడు. అందువలన వారు పూరుకున్నారు, బలము తెచ్చుకున్నారు, ఆనుకొని పని చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడ కూడా పని చేయడానికి మనస్సు కలిగి ఉన్నారు అనే మాట గమనిస్తాం. ఈ పనే కాదు సువార్త పని అయినా అంతే. పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి, ఆనుకొని పని చేయాలి, అలాగనే మనస్సు కలిగి చేయాలి అనే మాటలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక మాట గుర్తు చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31:21. నేను ముగిస్తా 2-3 మాటల ద్వారా.
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 31:21 గమనించినట్టయితే అక్కడ రాయబడినమాట, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాట చూస్తాం. హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించాడంట ఒక రాజు. ఎవరంట ఆయన? హిజ్కియా. ఆయన హిజ్కియా వచ్చి రావటంతో తన తండ్రి కాలంలో మందిరం మూసివేయబడింది. దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగాయి. 29వ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట చూడండి. 29వ అధ్యాయం ప్రారంభంలో హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి అన్నాడు. చాలన్నా, మందిరపు తలుపులు తెరిచాడంటే అంతకుముందు ఏమైనాయి? మూసివేయబడ్డాయి. తన తండ్రి కాలంలోనే మూసివేయబడ్డాయి. చెడ్డవాళ్ళకు తన తండ్రిని అనుసరించకుండా ఒక గీటురాయిగా ఉన్న దావీదును అనుసరించాడు. దావీదు హృదయపూర్వకంగా దేవుని పని జరిగించినవాడు, హృదయపూర్వకంగా దేవుడు అప్పగించిన ప్రజలను పరిపాలించినవాడు. అందువలన దావీదును మాదిరిగా పెట్టుకొని తాను ఏలుబడికి వచ్చిన మొదటి సంవత్సరం మొదటి దినానే మందిరపు తలుపులు తెరిపించి దాన్ని బాగు చేసి మళ్ళా దేవుని మందిరంలో సేవ జరగటానికి మరి పూనుకున్నవాడు ఈ హిజ్కియా. అందువలన తాను ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా చేసి ఏమయ్యాడంట? వర్ధిల్లాడు. అది దేవుని పని హృదయపూర్వకంగా చేస్తే వర్ధిల్లుతాం మనం. కాబట్టి ప్రియులారా, ఇది పూనుకోవాలి, బలం తెచ్చుకోవాలి, ఆనుకొని ఐక్యంగా పనిచేయాలి. ఆ తర్వాత హృదయపూర్వకంగా పనిచేయాలి, మనస్సు కలిగి పనిచేయాలి, హృదయపూర్వకంగా పనిచేయాలి అనే మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మన పని మనం చేసుకోవాలి, అలాగే దేవుని పని చేయాలి. దైవ గ్రంథం మన పని పూర్తిగా మానేసి దేవుని సేవ చేయమంటలా, దాన్ని మానక దీన్ని చేయాలి. కానీ ఓరకు కూర్చొని దేవుని సన్నిధి దేవుని పని చేయకపోతే దానికి మాత్రం లెక్క అప్పు చెప్పాల్సిన వారం మనం. కాబట్టి ప్రియులారా, దేవుని పనిని హృదయపూర్వకంగా చేయాలి అనే మాట చూస్తాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఆయనకు అప్పగించిన పనిని ఆయన ఏం చేశాడంటే హృదయపూర్వకంగా జరిగించాడు. ఒక మాట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం గమనించినట్టయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని. చేయుటకు మనకిచ్చిన పని ఏదైనా, అది మన లోక సంబంధంలో పని అయినా కావచ్చు, దేవుని పని అయినా కావచ్చు, ఏ పని అయినా కానీ దాన్ని సంపూర్ణంగా నెరవేర్స్తే దేవుని మహిమపరుస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. మానవులందరి రక్షణార్థమై భూలోకమును ఆ యొక్క నరకాగ్ని దండ నుండి రక్షించటానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా పంపబడ్డాడు. 33.5 ఏళ్ళు లోకములో పరిశుద్ధుడిగా పాపుల్లో చెరక ప్రత్యేకంగా జీవించాడు. తండ్రి అప్పగించిన పని, ఆ సిలువ కార్యం ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు.
పరిపూర్ణ మానవుడిగా కనపడ్డాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు, దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏ పని అయినా కానీ ఒక పని కట్టబడాలంటే దానికి పెట్టుబడి ఉండాలి. కట్టాలంటే మరి పెట్టుబడి లేకుండా కట్టుబడి లేదు, పెట్టుబడి లేకుండా కట్టుబడి లేదు. ఏదైనా కానీ మనం పాటలో ఉంటుంది కదా, సమర్పణ చేయము ప్రభువుకు నీ దేహము ధనము సమయం. ఒక్క పెట్టుబడి అంటే ధనమే అనుకోబాకండి. దేవుని పని ఏదైనా కానీ కట్టబడాలన్నా, సపోజ్ ఒక గృహమే కట్టబడాలనుకోండి, వారికి ధనం ఉంటే చాలదు. డబ్బులు అటు పడేసి గృహం అవ్వాలంటే కాదు, దానికి సమయం పెట్టాలి, సమయాన్ని పెట్టాలి. మన దేహాన్ని దానికోసం వంచాలి, కొంత శ్రమ చేయాలి, ఆ తర్వాత ధనం పెట్టాలి. ఇవన్నీ అయితేనే గృహం కట్టబడింది. అట్లాగనే దేవుని పని అయినా కూడా అంతే. దేవుని పని కట్టబడాలంటే మన దేహాన్ని దేవుని పనిలో వినియోగించాలి, మన సమయాన్ని దేవుని పనిలో వినియోగించాలి, మన ధనాన్ని కూడా దేవుని పనిలో వినియోగించాలి. అలాగా చేసినప్పుడు మాత్రమే ఆ సంఘము ఖచ్చితంగా కట్టబడుతుంది అన్నాడు. సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నాడు. మనల్ని సంఘముగా కట్టడానికి ప్రభు పెట్టుబడిగా ఏం పెట్టాడంటే, అది చూసుకునే ముందు ఒక మాట చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2:5 గమనించినట్టయితే, 1 పేతురు 2:5 రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడ్డాం. మనము సజీవమైన రాళ్లగా చేశాడు యేసు ప్రభువు నమ్ముకొనుట ద్వారా. మనం సజీవమైన రాళ్లగా మార్చబడ్డాం, నిర్జీవమైన రాళ్లము కాదు. అటువంటి సజీవమైన రాళ్ల ద్వారా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాం, అనగా సంఘముగా కట్టబడ్డాం. ఈ సంఘముగా కట్టబడ్డానికి దేవుడు పెట్టుబడి పెట్టాడు. ఏం పెట్టాడంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 20:8 ఏమని చెప్పాడంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘం, నిన్ను నన్ను సంఘంగా కట్టడానికి ఆయన పెట్టుబడి ఏం పెట్టాడంటే తన స్వరక్తాన్ని కార్చాడు. అది పేతురు రాస్తూ అన్నాడు, మనం వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. మనల్ని సంఘముగా కట్టాడంటే ఆయన స్వరక్తాన్ని కార్చాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చాడు, సజీవమైన రాళ్ళనుగా చేశాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడ్డాం. కాబట్టి ప్రియులారా, అలాగా దేవునికి మన సమయం ఇవ్వాలి, మన ధనము ఇవ్వాలి, అలానే మన దేహాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అలాగా ఇచ్చినప్పుడు ఆ సంఘము ఖచ్చితంగా కట్టబడుతుంది. దేవునికి అలాగా నువ్వు ఇస్తా ఉన్నప్పుడు అది దేవునికి ఎలాగుంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:18 ఏమనుందంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:18 గమనిస్తే, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు అపప్రదితి వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. మనం ఇచ్చేవి దేవుని బిడ్డలు ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన పని నిమిత్తం చేయి చాచినప్పుడు, అవి ఆ సమయమైనా కానీ ధనము కానీ ఏమైనా కానీ అవి దేవునికి ప్రీతికరం, ఇష్టమైన యాగము అన్నాడు. అవి ఎలా ఉంటాయంటే దేవుని దృష్టిలో ప్రీతికరంగా ఉంటాయి, ఇష్టమైన యాగముగా ఉంటాయని గుర్తు చేయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, మన సొంత పని కూడా నమ్మకంగా చేయాలి, బలంగా చేయాలి, కష్టపడి చేయాలి, సుబుద్ధి కలిగి చేయాలి, ఆశ కలిగి చేయాలి, సోమరితనంగా ఉండకూడదని దైవవాక్యం తెలియజేస్తుంది. శక్తి లోపం లేకుండా చేయాలి, నైపుణ్యత కలిగి చేయాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని పని కూడా
అది గొప్పది, బహు గొప్పది, మిక్కిలి గొప్పది. దాన్ని పూనుకోవాలి, దేవుని పనికి పూనుకోవాలి, బలము తెచ్చుకోవాలి, ఆనుకొని ఐక్యంగా ఉండి చేయాలి. అలాగనే మనస్సు కలిగి చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. అలాగ చేసినప్పుడు వర్ధిల్లుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఈ సమయంలో మన సహోదరులు ప్రభాకర్ అన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. శేషరత్నం ఆంటీ కొంత బలహీనంగా ఉన్నది. ఆంటీ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం.